ప్రభువుని మహిమపరిచే విషయంలో క్రైస్తవుడు సిగ్గుపడకూడదు. ప్రార్థించే విషయంలో క్రైస్తవుడు సిగ్గుపడకూడదు. యేసు నా దేవుడు, యేసుని నేను ఆరాధిస్తున్నాను, యేసుని నేను మహిమపరుస్తున్నాను అని చెప్పడానికి క్రైస్తవుడు సిగ్గుపడకూడదు. తమ సొంత గృహములోనే సిగ్గుపడితే, తమ సొంత పిల్లల్ని ఆరాధనలో కూర్చోబెట్టలేకపోతే, తమ సొంత కుటుంబాలలో మోకాళ్ళు వేయకపోతే ఇంకా సమాజంలో యేసు నా దేవుడిని ఎట్లా ఒప్పుకోగలుగుతాం? ఓ రోజు దైవజనుడు ఎట్లా అన్నాడు, మీ కుటుంబంలో మీరు ప్రభుని ఒప్పుకోకపోతే, మీ కుటుంబంలో దేవుని ఆరాధన హృదయపూర్వకంగా జరగకపోతే దయ్యము ఆ కుటుంబంలో తిష్ట వేసుకొని కూర్చుందని దాని అర్థమట. ఏ కుటుంబాలైతే తమ సొంత ఇంట్లో ప్రభుని మహిమపరుచుదాం, ప్రభుని గణపరుద్దాం, దేవుని సేవిద్దాం అని ఏ కుటుంబాలైతే చెప్పవో, ఏ కుటుంబాలైతే ప్రార్థించవో ఆ కుటుంబంలో శాపము ఏలుబడి చేస్తుందట. ప్రియ సంగమా, ఈ 2025 సంవత్సరంలో ఏ శాపమైతే మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో, మన కుటుంబ ఆరాధనల ద్వారా ఆ శాపమంతా ప్రభు మన గృహము నుండి తరిమి వెయ్యునుగాక.